హాయ్ అండి, AK4 మల్టీ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మంచి ఆరోగ్యానికి దూరంగా ఉండవలసిన 13 అలవాట్లు. మనం ప్రతిరోజు పాటించే కొన్ని చిన్న అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. అలాగే కొన్ని చెడు అలవాట్లు ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తాయి. చాలాసార్లు మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లు శరీరానికి హానికరమవుతాయి. వాటిని గుర్తించి మార్చుకుంటే ఆరోగ్యకరమైన జీవితము గడపవచ్చును. రాత్రిపూట ఎక్కువగా లేటుగా మేల్కొనడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరానికి సరైన విశ్రాంతి దొరకదు. దీనివల్ల అలసట, ఒత్తిడి మరియు హార్మోన్ల అసమతుల్యత వస్తుంది. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం మంచిది. గట్ సమస్యలను నిర్లక్ష్యం చేయటం, జీర్ణక్రియ సమస్యలను చిన్నవిగా తీసుకోవటం ప్రమాదకరము. గ్యాసు, అజీర్ణం, కడుపు ఉబ్బరము వంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. జీర్ణక్రియ సరిగా లేకపోతే శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. అధికంగా ఉప్పు తీసుకోవటము, ఉప్పు ఎక్కువగా తీసుకోవటం రక్తపోటుకు పెంచుతుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. రోజువారీ ఆహారంలో ఉప్పును పరిమితంగా వాడటం చాలా ముఖ్యము. ఆస్తమా లేదా శ్వాస సమస్యలకు నిర్లక్ష్యం చేయటము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు లేదా ఊపిరితిత్తులు సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులకు సంకేతం కావచ్చు. ముందుగానే చికిత్స తీసుకుంటే సమస్య తగ్గుతుంది. మైగ్రేన్ లేదా తలనొప్పిని పట్టించుకోకపోవటము, తలనొప్పి తరచూ వస్తుంటే దాన్ని సాధారణంగా తీసుకోకూడదు. మైగ్రేన్ వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే రోజువారీ పనులపై ప్రభావం పడుతుంది. లివర్ సమస్యలను పట్టించుకోకపోవటము, కాలేయము శరీరంలో ముఖ్యమైన అవయవము. జంక్ ఫుడ్, మద్యం వంటి అలవాట్లు లివర్ను దెబ్బతీస్తాయి. లివర్ ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. గుండె జబ్బుల లక్షణాలను నిర్లక్ష్యం చేయటము, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యునికి సంప్రదించాలి. గుండె సమస్యలకు నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరం. విటమిన్ డి లోపాన్ని పట్టించుకోకపోవటం, విటమిన్ డి శరీరానికి చాలా అవసరము. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది. సూర్యరశ్మి తక్కువగా పొందితే ఈ లోపం వస్తుంది. ప్రతిరోజు కొంత సమయం సూర్యకాంతిలో ఉండటం మంచిది. గ్యాస్ట్రిక్స్ సమస్యలు నిర్లక్ష్యం చేయటము, కడుపులో మంట, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలు కావచ్చు. ఎక్కువగా మసాలా ఆహారం తినడం వల్ల కూడా ఇది వస్తుంది. సరైన ఆహారం తీసుకోకపోవటం అవసరము. ఎక్కువసేపు కూర్చోవటము, రోజంతా ఒకే చోట కూర్చోవటం శరీరానికి హానికరము. దీనివల్ల ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతసేపు నడక లేదా వ్యాయామం చేయటం మంచిది. యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యను పట్టించుకోకపోవటము, కడుపు ఆమ్లం పైకి రావటం వల్ల ఛాతీలో మంట కలుగుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యలు రావచ్చు. సరైన ఆహారం తీసుకోవడం మరియు సమయానికి తినడం ముఖ్యము. రక్తపోటును నిర్లక్ష్యం చేయటం, రక్తపోటు ఎక్కువగా ఉంటే గుండె మరియు మెదడుపై ప్రభావం పడుతుంది. క్రమం తప్పకుండా బీపీ పరీక్ష చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. సరిపడ నిద్ర తీసుకోవటము, నిద్ర శరీరానికి చాలా అవసరము. సరిపడ నిద్ర లేకపోతే అలసట, ఒత్తిడి మరియు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. రోజు కనీసము 7-8 గంటలు నిద్రపోవటం మంచిది. మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే చెడు అలవాట్లను గుర్తించి మార్చుకోవాలి. చిన్న చిన్న మార్పులు కూడా ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతాయి. సరైన ఆహారం, వ్యాయామం, మంచి నిద్ర మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చును. ఇవన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.